పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేటటువంటి విషయం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక మనము పరిశీలించినట్లయితే దాదాపుగా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ప్రస్తుతం కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఎందుకు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాను? రీజన్ ఏమిటి అంటే కొన్ని విషయాలలో బ్రహ్మాండంగా ఉంది, కానీ కొన్ని విషయాలలో మాత్రము కుంభరాశి వారికి ఎక్కడో ఏదో తెలియనటువంటి దిగులు ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. చూడండి, అంటే కుంభరాశి వారికి 6వ స్థానం అంటేనే శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము, పాపస్థానం అంటారు. ఈ 6వ స్థానంలో 3 గ్రహాల యొక్క కూటమి, త్రిగ్రహ కూటమి. శత్రుస్థానం కాబట్టి శత్రుస్థానంలో 3 గ్రహాల కలయిక ఉంటే శత్రువుడు గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ ఉంటారా, అవునా కాదా అనేది కూడా చూద్దాం. అలానే మరి 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయా, శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయా, రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలు వీటి నుంచి ఎలా ఏదైనా వస్తాయా, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కనుక మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఆ సృష్టికర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో అందరూ చక్కగా ఆనందంగా ఉండాలని విశ్వసిస్తూ కోరుకుంటూ కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు మనం ప్రారంభిద్దాం. ఈ 21వ తేదీ 30వ తేదీ వరకు ఈ కుంభరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించడం నిజంగా చెప్పాలంటే ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది ఏళ్ళాడ్సలు జరుగుతున్నప్పటికీ కూడా. కానీ ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి గురుడు 6వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా మేజర్ కాంప్లికేషన్స్ అయితే ఉండవు. కానీ 6వ స్థానంలో ఇంకా 2 గ్రహాలు ఉంటే ఇంకో 2 గ్రహాలు ఏమేమిటి, గురుడితో పాటు బుధ శుక్ర గ్రహాలు, అంటే మొత్తం 3 గ్రహాల యొక్క కలయిక ఇక్కడ ఈ రాశి వారికి ఉంది. మరి బుధుడు ఏ స్థానానికి అధిపతి అంటే చతుర్థ భాగ్యస్థానాధిపతి. చతుర్థ స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు సంబంధించిన స్థానం. చతుర్థాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు ఎంతో బాగా కష్టపడుతున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కడం లేదా అనిపిస్తుంది. గృహంలో అశాంతిపూర్వకమైనటువంటి వాతావరణం కూడా కనిపించే అవకాశం ఉంది, ఎక్కడో కొంచెం అశాంతి. అలానే మరొక పాయింట్ ఏమిటంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 6వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంటే వారి చదువు గురించి కానీ, వారి వివాహం గురించి కానీ, రకరకాలైనటువంటి వారి ఆరోగ్య సమస్యల గురించి కానీ ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అలానే పంచమ స్థానంలో సంచరించే రవి, అంటే మీ జన్మరాశికి సప్తమాధిపతి రవి పంచమంలో సంచరించేటప్పుడు భార్య నుంచి కానీ, అంటే మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు లభిస్తుంది. ఫుల్ సపోర్ట్ ఇక్కడ కుంభరాశి వారు పొందుతారు. అలానే దశమ స్థానాధిపతి, తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీరంటూ పట్టు బిగిస్తారు, పై చేయి సాధిస్తారు. ఎవరినైనా సరే శాసించగలిగినటువంటి స్థితికి ఇక్కడ కుంభరాశి వారు రీచ్ అవుతారు, శాసించే స్థాయికి ఎదుగుతారు అని చెప్పాలి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కానీ విపరీతమైనటువంటి రుణాలు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి, ఇది కొంతవరకు మంచిది. ఇక మరి డే వైజ్గా పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని కనుక పాటించినట్లయితే కుంభరాశి వారు బ్రహ్మాండంగా షైన్ అయ్యే అవకాశం ఉంది. 1వ తేదీ ఉదయం నుంచి, అంటే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు ఉండేటటువంటి సమయంలో, ఈ కొద్దిపాటి సమయంలో
మీ రాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత, అంటే చంద్రకేతు గ్రహాల యొక్క కలయిక వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే కుటుంబ పరంగా కానీ, వ్యాపారం చేసేటటువంటి వ్యాపార భాగస్థులతో కానీ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అసలు వీళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, నేను చెప్పేది ఎవ్వరూ వినట్లేదు, నేను ఎవ్వరికి అవసరం లేదేమో అనేటటువంటి ఒక నెగిటివ్ థాట్ కుంభరాశి వారి మనసులో మెదులుతూ ఉంటుంది. మరి 21వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 23వ తేదీ రాత్రి 12:50 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే, ఆకస్మికమైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. ఊహించినటువంటి విధంగా ఆకస్మికమైనటువంటి మార్పులు, ఆర్థికంగా సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని కూడా చెప్పాలి. ఒక మాట మాట్లాడితే తక్కువ, 2 మాటలు మాట్లాడితే ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఊహించినటువంటి ప్రతికూలతలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలతో మనస్సు కొద్దిగా అలజడికి గురయ్యేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. తరువాత 23వ తేదీ రాత్రి 12:50 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఉన్నటువంటి బ్యాడ్ టైం అంతా కూడా తొలగిపోయి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. అంటే బ్రహ్మాండమైనటువంటి భాగ్యోదయం వైపుగా కుంభరాశి వారు అడుగులు వేస్తూ ఉంటారు. ఇక అంటే నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా వేగంగా పూర్తవుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి. తండ్రి నుంచి అంటే తండ్రి వైపు నుంచి కానీ, ఉన్నతాధికారుల నుంచి కానీ ఆశించినటువంటి సహాయం అందుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చీకటిని చీల్చుకొని వెలుగులు బయటకు వచ్చినట్లుగా కుంభరాశి వారి జీవితంలో వెలుగులు చక్కగా బయటకు వస్తూ ఉంటాయని చెప్పాలి. మరి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇది ఉద్యోగపరంగా ఒత్తిడి అంటే పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. పని భారం పెరుగుతూ ఉంటుంది. అసలు నేను ఎంత చేసినా క్రెడిట్ నాకు రాకుండా పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే భావన కలుగుతూ ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటను అదుపులో పెట్టుకోవటం చాలా చాలా మంచిది. ఇక్కడ ఒక పాయింట్ కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, అది మీ మీద కుట్రలు చేసేటటువంటి వారు, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం కోసం ప్రయత్నించేటటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ 6వ స్థానంలో సంచరించేటటువంటి త్రిగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత అంతిమంగా విజయం మాత్రం కుంభరాశి వారిది అవుతుంది. కాబట్టి ఓపిక పట్టడం చాలా మంచిది. 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఆర్థికంగా అత్యంత లాభదాయకమైనటువంటి సమయం అని చెప్పాలి. రావాల్సిన ధనం వస్తూ ఉంటుంది. పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ఆ పాత కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి సమయంగా ఉంటుంది. కుంభరాశి వారు కొన్ని పరిహారాలు కనుక చేసుకుంటే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఖచ్చితంగా శివనామస్మరణ చేయటం, పేదవాళ్ళకు పాలు పెరుగు దానం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలానే ఇక్కడ 6వ స్థానంలో శుక్రుడు బుధుడి యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత విష్ణు సహస్రనామ పారాయణ వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు దాదాపుగా కుంభరాశులు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతూ ఉంటారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.